డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. ఈ దినాన స్పెషల్ సెషను ఏంటి అంటే ప్రశ్నోత్తరి. ఈసారి మరలా నెక్స్ట్ వీక్ కూడాను ప్రశ్నలు అంటే బైబిల్కి సంబంధించింది కానీ, థియలాజికల్ సబ్జెక్ట్స్ సంబంధించింది కానీ, లేకపోతే పరిచర్యకు సంబంధించింది కానీ, క్రైస్తవ జీవితానికి సంబంధించింది కానీ ఏదన్నా అడిగితే మరి దానికి సంబంధించింది ఇప్పుడు మనందరికీ సుపరిచితులైనటువంటి శ్యాంబాబు గారు మీ ఇద్దరం కలిసి చేస్తాం. నమస్కారం అండి. ప్రైజ్ ద లార్డ్. మనం ముందుకెళ్ళక ముందు కొంచెం ప్రార్థన చేస్తే దీనికి కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెబుతాను నేను. అత్యంత కృపా సత్య సంపూర్ణ తండ్రి, మీకు బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, స్తుతి వందనాలు. మా జీవిత ప్రయాణంలో ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రాముఖ్యంగా క్రైస్తవ లోకానికి బిబ్లికల్ పరివర్తన అనే ఈ కార్యక్రమము అత్యంత ఆశీర్వాదకరంగా మీరు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అనేకమైన వాటికి సమాధానాలు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా మీరు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమము అందరికీ దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయమని రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మిస్అండర్స్టూడ్ టెక్స్ట్ అంటే బైబిల్లో చాలా బైబిల్ని అర్థం చేసుకుంటారు, కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారు, కొన్ని విషయాల్లో అపార్థం చేసుకుంటారు. అది దాన్ని బట్టి చాలా డివిజన్స్ వస్తున్నాయి, చాలా డినామినేషన్స్ పక్కన పెట్టండి, కల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం బైబిల్ని ఎంతగా అర్థం చేసుకోగలిగితే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే మనం అందరం కలిసి చేసేది దేవుని వాక్యం బైబిల్ ఒక ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి, వ్యక్తిగతంగా చదువుకుని ఒక మూలను కూర్చుని అన్నీ అర్థం చేసుకునేది ఆ విధంగా కాదు. సామాజికంగా, సంఘంగా ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోవడం అన్నమాట. దీనిలో కొన్ని అపార్థాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మనం చర్చించుకుందాం. మరి దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఎవరైతే వింటున్నారో శ్రోతలు దయచేసి మీరు ప్రశ్నిస్తే అప్పుడు దానికి తగినట్టుగా మేము జవాబు చెప్పడానికి, స్పందించడానికి ప్రయత్నిస్తాం. మీకున్నటువంటి ప్రశ్నలు వేరే వాళ్ళకి కూడా ఉంటాయి, కానీ అందరూ తెగించి ప్రశ్న అడగాలి అని అందరూ మీరు డైరెక్ట్గా మరి ఆ చాట్ బాక్స్లో పెడితే దాన్ని గౌరవించి దానికి మేము జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ నా దగ్గర 30 ఉన్నాయి, ఇంకా ఎన్నో యాడ్ చేసుకోవచ్చు. కానీ నా లిస్టుని చెప్పేదానికంటే మీరు అడిగేటువంటి ప్రశ్నకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు ఎప్పుడైతే ప్రశ్న అడగరో మేము అప్పుడు మాకు తెలిసినటువంటి విధంగా మేము చెబుతాం. మరి దీనిలో 30 ఉండే అని చెప్పాను కదా, మీకు కూడా ఒక కాపీ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఆదికాండం ముందుకు టూకీగా చెప్తాను, దాన్ని బట్టి కూడాను మీకు ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సృష్టిని గురించి ఏంటి మిస్అండర్స్టాండింగ్స్, సృష్టి మరి సృష్టిని గురించినటువంటి ఈ మాట ఏంటి అని అంటే, ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో 7 దినాలు చేశాడా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి చాలా థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ని బట్టి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏ ఉద్దేశంతో మోషే సృష్టిని
బట్టి ఆ విధంగా వివరించాడు. అది పద్య రూపంలో ఉంటుంది కాబట్టి పద్యానికి గద్యానికి భేదం ఉన్నట్లుగా మనం చదవాలి. అదొకటి. రెండవది ఏంటి అని అంటే ఇక్కడ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడు సృజించాడు సర్వ సృష్టిని, మానవుని కూడా సృష్టించాడు. ఆయన సృష్టించాడు కాబట్టి సర్వ సృష్టి కూడాను ఆయన సొత్తు. అంతేకాదు సొత్తే కాదు, ఆయన మీద ఆధారపడి ఉన్నాం. ఆయన 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 భోజనం పెడితే మనం పోషించబడతాం. అన్న వస్త్రాలు, నీటి, గాలి అవన్నీ దేవుడిచ్చాడు. మన శరీరాన్ని కూడా ఆ విధంగా చేశాడు. కాబట్టి మనం ఇండిపెండెంట్ కాదు అనేది ముఖ్యమన్నమాట. ఇండిపెండెన్స్ అనేటప్పటికీ దేవునికి విరోధం. ఓకే, ఇప్పుడు మా పిల్లలు వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో ఆ రిపోర్ట్లో ఏం రాశారంటే యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. ఇక నేను గందరగోళం పడి ఏంటండి ఇట్లా రాశారు, ఏంటి ఏం తప్పు చేశారండి వాళ్ళు అని అంటే, ఏంటి ఇండిపెండెంట్ అని రాశారు కదండి అని. లేదండి అది మంచిది కదా అని అన్నారు. దే ఆర్ నాట్ డిపెండెంట్. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చదువుకోవటం, వాళ్ళు ఆలోచించటం, ఆ ఇండిపెండెన్స్ మంచిది అని వాళ్ళు అనుకుంటారు. కొన్ని విషయాల్లో మరి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుమారుడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడితే రే నీ కాళ్ళ మీద నిలబడరా అని అంటారు. ఆ విధమైనటువంటి ఇండిపెండెన్స్ ఉంది. కానీ దేవుడు కావాలి, దేవుడు మనల్ని సృజించాడు అని ఆధారపడటం అది ధన్యత. ఓకే, కాబట్టి అది ముఖ్యం. రెండవది ఏంటి అని అంటే దానిలో గ్రహించాల్సింది సృష్టిని అంతటిని వేరుగా చేశాడు, మనిషిని వేరుగా చేశాడు. సృష్టిని అంతటిని నోటి మాట ద్వారా చేశాడు, మనిషిని అయితే ఒక ఆకారం చేసి మట్టి నుండి ఆకారం చేసి చేతులతో చేస్తాడు. ఆకారం చేసి నాసికారంధ్రంలోకి ఊదాడు. అప్పుడు మనిషి జీవాయువు అయ్యాడు. జీవాయువు నెఫెష్ అంటారు హీబ్రూలో. ఓకే, నెఫెష్ అంటే ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి. అంతేగాని ఆత్మ ఒకటి, ప్రాణం ఒకటి, శరీరం డైకాటమీ, శరీరం డిఫరెంట్, సోల్కి స్పిరిట్కి డిఫరెన్స్ ఉన్నదా అంటే మరి రెండు సార్లు ఊదాడా? ఇది సోల్, ఇది స్పిరిట్ అని వాడలేదు కదా. కాబట్టి అది ఒక మనిషికి డైకాటమీ, రెండు భాగాలు, మెటీరియల్ పార్ట్, ఇమ్మెటీరియల్ పార్ట్ అనేది. దానికి రెండు పార్ట్సే అనేదానికి ఇది ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. దేవుడు మరి రెండు సార్లు వదలేదు కదా, ఒకేసారి వదిలాడు కదా అనేటువంటిది. కాబట్టి దేవుడు తన స్వరూపంలో చేశాడు. తను స్వరూపం అంటే ఏంటి? అంతకుముందు ఈ మనిషిని చేయకముందు దేవుని గురించి మనం ఏం తెలుసుకున్నాం అని ఆలోచించాలి. ఏదైతే తెలుసుకున్నామో ఆయన ఆ స్వరూపంలో మనిషి ఏం తెలుసుకున్నాం? దేవుడు సృష్టికర్త అని తెలుసుకున్నాం, దేవుడు సర్వాధికారి అని తెలుసుకున్నాం. ఓకే, మరి దేవుడు ఆయనకి ఒక రూపం మన వలే చేస్తాను అని అన్నాడు. ప్లూరాలిటీ ఎక్స్ప్రెస్ చేశాడు. ఓకే, దాన్ని బట్టి చూస్తే ఆ స్వరూపాన్ని మనిషి ప్రతిబింబజేశాడు. ఓకే, అంటే సృష్టి అంతా వేరు, పక్షులు వేరు, మనిషి వేరు. ఏ విధంగా వేరంటే సృష్టికర్తలాగా సృష్టించేటువంటి విధంగా సృష్టి మనం. ఓకే, ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే వీఆర్
క్రియేటివ్ క్రీచర్స్. వీఆర్ స్టిల్ క్రీచర్స్ బట్ క్రియేటివ్. ఓకే, వీఆర్ క్రియేటివ్ క్రీచర్స్. రెండోది ఏంటంటే దేవుడు సర్వాధికారిగా ఏ విధంగా ఉన్నాడో ఆ అధికారం సృష్టి మీద మనిషికి ఇచ్చాడు. ఓకే, కీర్తన 2లో క్లియర్గా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆదికాండంలో ఉన్నటువంటి ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి సృష్టిని గురించి ఆ 2 అధ్యాయాల్లోనే కాదు, మిగిలిన బైబిల్ అంతా కూడాను వివరించారు. కాబట్టి దాన్ని కూడా వివరిస్తే దాన్ని బట్టి మనకి సృష్టిని గురించి కూడా తెలుసు. కానీ దానికే పరిమితం అయి ఉంటే, ఆ 2 అధ్యాయాలకు పరిమితం అయి ఉంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనిషి తన స్వరూపంలో చేశాడు అంటే క్రియేటివ్ క్రీచర్స్గా చేశాడు. రెండవది ఏంటి అని అంటే ప్లూరాలిటీ. అంటే దేవుడు క్రొత్త నిబంధనలో మనం బట్టి చూసేది అంటే క్లారిటీ. దేవుడు అంటే ఇట్లా కాదు, ఇట్లా. ఓకే, ప్లూరాలిటీ. కాబట్టి మన యందు, మన వరే అని అంటాడు. అంతకుముందు నా అనేవాడు, ఇప్పుడు మన అంటున్నాడు. తర్వాత మరల సింగులార్కి వెళ్ళాడు అనుకోండి. కాబట్టి ప్లూరాలిటీ. కాబట్టి మానవుడు అంటే ఆదాం అంటానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పురుషుడు, రెండవది ఏంటంటే మానవాళి, అంటే స్త్రీ పురుషులు కూడా కలిసినటువంటి మానవాళి. ప్లూరాలిటీ ఇస్ దే. ఓకే, అది సామాజికం అన్నమాట. ఒక కుటుంబం పురుషుడు స్త్రీ ఒక వ్యక్తిగా చూస్తాడన్నమాట. అది మరలా మూడవది ఏంటి అంటే కష్టపడి పనిచేయమన్నాడు. అది కూడా దేవుని స్వరూపంలో దేవుడు చేశాడు. దేవుడు వ్యక్తి అంటానికి ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా మనం మాట్లాడేటట్టు చేశాడు. దేవుడు ఆయన తలస్తాడు, అదేవిధంగా మనం తలుస్తాం. తలంచడమే కాదు, దేవునితో కమ్యూనికేట్ చేయగలం మనం. ఓకే, ఇన్ ఏ వే అదర్ క్రీచర్స్ కెనాట్. ఓకే, మరలా భావోద్రేకాలు, వ్యక్తిలో భావోద్రేకాలు ఉంటుంది. మనం కూడా వ్యక్తుల్లాగా చేశాడు అన్నమాట. వ్యక్తులకు భావోద్రేకాలతో మాట్లాడేటువంటి పనిచేసేటువంటి ఆయన. ఇంకొకటి విషయం ఉంది, అదేంటంటే సంబంధాలు కలిగి ఉంటారు. వ్యక్తులు సంబంధాలు పెట్టుకుంటారు. ఓకే, భార్యాభర్తల సంబంధం, తండ్రి కుమారుల సంబంధం, ఓకే, మరి బంధుమిత్రులు సంబంధం, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ విధంగా ప్రేమ బాంధవ్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారో అదే మనిషిలో కూడాను రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి బంధుత్వం, బాంధవ్యం, అది ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే అది అంటే ఈ 2 అధ్యాయాల్లో మనం గమనించేది ఏంటి అని అంటే భార్యాభర్తలు, స్త్రీ పురుషులలో వాళ్ళు సమానత్వం. ఓకే, ప్రక్కట ఎముక నుండి తీశాడు కాబట్టి ఆ సమానత్వం ఉంటుంది. విలువ వచ్చేటప్పటికి సమానత్వం, ఫంక్షన్ వచ్చేటప్పటికి, పని వచ్చేటప్పటికి పురుషుడికి ఆ అధికారం ఇవ్వబడింది అనమాట. ఏ ఏజెన్సీలో, ఏ సంస్థలో అయినా సరే ఒక హెడ్షిప్ అనేది ఉంటుంది. కుటుంబానికి హెడ్గా, మరి లీడర్గా మరి పురుషుడిని చేశాడు. మన దేశంలో అయితే ఏ ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. వెస్ట్రన్ కంట్రీస్లో అట్లా చెబితే ఊరుకోరన్నమాట. అంటే ఆ సమానత్వాన్ని ఎంతవరకు తీసుకెళ్ళారంటే ఇక అన్హ్యాపీగా ఉండేటటువంటి రీతిగా. ఇప్పుడు ఒక పాము ఉంటుంది, కొన్ని పాములకి 2 తలలు ఉంటాయి. 2 తలలు ఉంటాయి. కానీ మీరు పరీక్షించితే తోక అది తల కాదు, తోకే. కానీ తల ఆకారంలో ఉంటుంది. తల ఒక్కటే తల ఆకారంలో ఉంటుంది అన్నమాట. 2 తలలు అనుకుంటాం, లేదు 2 తలలు ఉంటే చాలా ఇబ్బంది అన్నమాట. ఆ పాము ఇటు వెళ్ళాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి ఉండదు. కాబట్టి ప్రతి సంస్థకు కూడాను, ప్రతి ఆర్గనైజేషన్ కూడాను ఒకే హెడ్ అన్నమాట.
దేవుడు తన జ్ఞానం చొప్పున మరి ఆ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే జనరల్గా ఒక 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 దీంట్లో వెళ్ళేటువంటి వాళ్ళు మరి పిల్లల్ని పెంచేటువంటి రీతిగా అన్ని విషయాలు చూసుకునేటువంటి రీతిగా స్త్రీని చూశాడు, స్త్రీని చేశాడన్నమాట. ఓకే, ఒకేసారి స్త్రీ 10 విధాలుగా చేయగలదు, 10 పనులు చేయగలదు ఒకే సమయంలో. పురుషుడు ఆ విధంగా చేయలేడు. అది లీడర్షిప్కి ఉన్నటువంటి క్వాలిటీ అన్నమాట. లీడర్గా ఉండాలంటే ఇది డిస్ట్రాక్షన్ లాగా ఉంటాయి, ఒక గురి కలిగి ఉండాలి. ఓకే, అది అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి అనుకోండి. ఒక కుటుంబంలో దైవికంగా ఉండేటువంటి స్త్రీ ఉంటే ఇతను మరి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే లీడర్గా ఉండటానికి అంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, ఎక్కడైనా దూరాన ఉంటే మనిషి దగ్గర అవన్నీ స్పెషల్ కేసెస్ అన్నమాట. నార్మల్గా ఫ్యామిలీలో పురుషుడు లీడర్గా ఉండాలి. ఓకే, ఫంక్షన్ వచ్చేటప్పటికి, విలువ వచ్చేటప్పటికి సమానం. అది గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే దేవుడు ఈ 6 దినాలు చేసి 7వ దినాన దాన్ని పరిచేయడు అని ఉంటుంది. 7th డే స్పెషల్ అన్నమాట. ఈ 6 దినాలు కూడాను 7వ దినాన్ని గురిగా పెట్టుకుని ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ 7th డే అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. క్రొత్త నిబంధనలో చూసేటట్టయితే ఆ 7th డే సబ్బాతు దినం అంటాం. అది యేసుక్రీస్తులో వచ్చేటువంటి రక్షణకు గుర్తు. ఎబ్రీ పత్రిక చాప్టర్స్ 3-4లో క్లారిఫై చేస్తారన్నమాట. సబ్బాతు అనేది రక్షణను సూచిస్తుంది అని. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్షణ సర్వ సృష్టి కూడాను దానికి దారితీస్తుంది. ఆ విషయాలు ఒక అతను ఇంజనీర్ అన్నమాట. ఒక ఉదాహరణ, దేవుడిని అన్నాడు, ఇది ఆ దినాల్లో నీ మీద ఆధారపడాలి. ఇది సృష్టి వీ హ్యావ్ కమ్ అప్ ఆఫ్ ఏజ్, మేమే సృష్టించగలం, టెస్ట్ ట్యూబ్ బేబీస్ చేయగలం, ఏఐ ఉన్నది, ఇంకా దేవా నువ్వు అవసరం లేదు, మేమే సృష్టించగలం, నువ్వు ఏదైతే అప్పుడు చేసావో మేము ఇప్పుడు చేయగలం అని అంటే దేవుడు అంటాడు సరే చెయ్యి అంటాడు. అంటే ఇక మానవుని చేయటానికి ఏదో చేయటానికి ఇక దేవుడు ఎట్లా తీసుకున్నాడో మట్టి తీసుకుని ఆయన చేయటానికి మొదలెడతాడు. దేవుడు అంటాడు ఆగు అంటాడు. నీ మట్టి నువ్వు తెచ్చుకో, నా మట్టి తీసుకుంటున్నాను, యూ గెట్ యువర్ ఓన్ డర్ట్. దట్ ఈస్ గ్రేట్. అదొక ఇలస్ట్రేషన్ అన్నమాట. నో మ్యాన్ క్యాన్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్. మనం దేవుడిచ్చిన దానిలోనే మనం చేస్తాం, మీ అంతనా ప్రయత్నించండి. ఓకే, కాబట్టి దేవుడు సృష్టికర్త, అది చాలా ముఖ్యం. బైబిల్ అంతటిని చెప్పాలి అని అంటే 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాలు ఏంటంటే సృష్టి, రెండవది పతనం, మూడవది విమోచన, నాలుగవది నూతన సృష్టి. ఆ నాలుగు ఉంటేనే తప్ప జీవితం సరిగా గడవదు. అసలు చూడండి, ఇప్పుడు అంటే ఇది మిస్అండర్స్టూడ్ టెక్స్ట్లో చెప్తున్నాం, కానీ సుదీర్ఘంగా ఆలోచిస్తే ఎవరైనా సరే సృష్టి, పతనం, విమోచన, నూతన సృష్టి, ఏ ఇష్యూ అన్నా తీసుకోండి, మీరు ఏ ఇష్యూ అన్నా తీసుకోండి, ఏ సమస్య అన్నా తీసుకోండి, ఈ 4 దృక్పథాల్లో 4 కోణాల్లో ఆలోచించాలి. అప్పుడు వీల్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఓకే, బైబిల్ గురించి ఇంకో విషయం చెప్తాను. అసలు బైబిల్ గురించే చెప్తాను. అదేంటంటే ఒక మిస్అండర్స్టాండింగ్ నోషన్ ఉంది.
బైబిల్ గురించి కొంతమంది ఏమంటారంటే బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయండి, ఇక వేరే పుస్తకాలు చదవనవసరం లేదు, బైబిల్ చదువుకుంటే చాలు అంటారు. దే మే మీన్ గుడ్ బట్ ఇట్స్ నాట్ రైట్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది కదా, వరల్డ్ ఫేమస్. మరి బిర్యానీ ఎట్లా వండాలో బైబిల్లో ఉందా? మరి అన్నీ ఉన్నాయి అంటారు, బైబిల్ అన్నీ ఉన్నాయి అంటారు, కాబట్టి అన్నీ లేవు. ఓకే, ఎట్లా కూర వండాలి, ఎట్లా పిల్లల్ని పెంచాలి అనే డీటెయిల్స్ ఏమీ ఉండవు. కొన్ని ఉన్నాయి కానీ ఆ డీటెయిల్స్, ఆ ఎడ్యుకేషన్ లేదన్నమాట. కాబట్టి అన్నీ ఉన్నాయి అంటానికి అది రైట్ కాదు. ఏమున్నది అని అంటే రక్షణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇది. ఎస్. ఓకే, 2 తిమోతిలో ఉంటుంది అన్నమాట. 3:15-16 చదివితే ఇది ఎట్లా ఏంటి బైబిల్ని ఏ విధంగా పరిగణించాలి అంటే ఇట్ ఈస్ అ టెక్స్ట్ బుక్ ఆఫ్ సాల్వేషన్. యూ వాంట్ టు రీడ్ దట్ వర్డ్స్? ఎస్. 2 తిమోతి 3:15-16. 2 తిమోతి 3:15. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 16 సార్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఇదంతా డీటెయిల్గా చూస్తే రక్షణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇది. టెక్స్ట్ బుక్ దానికి కావాల్సినంత రక్షణకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దానిలో ఉన్నవి. టెక్స్ట్ బుక్ సాల్వేషన్ అంటే ఏంటి? దేవుని తెలుసుకోవటం, దేవునికి అనుకూలంగా, దేవునికి సంతోషకరంగా ఉండేటట్టుగా జీవించటం, దట్ ఈజ్ రక్షణ. ఓకే, అది. ఇంకొకటి ఇంకా మనం పూర్తి చేయలేదు. ఎస్ సార్. దేవుని వాక్యంలో ఇంకా ఏముంటుంది అంటే జీవితానికి ఇప్పుడు దేవునికి సంతోషకరంగా ఉండేటువంటి రీతిగా జీవించాలన్నాం కదా, అది పార్ట్ ఆఫ్ హౌ టు నో గాడ్ అండ్ టు లివ్ ఎ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్ అనుకున్నాం. దానికి కూడాను అన్ని డీటెయిల్స్ లేవు. ఏ విధంగా సంతోషకరంగా జీవించాలనేది డీటెయిల్స్ లేవు. కానీ బైబిల్ ఏమిస్తుందంటే ఒక ఫిలాసఫీ ఇస్తుంది, వరల్డ్ వ్యూ ఇస్తుంది, డీటెయిల్స్ ఇవ్వదు. ఆ ఫిలాసఫీని బట్టి, ఆ యొక్క వరల్డ్ వ్యూని బట్టి వేరే వరల్డ్ వ్యూస్, వేరే తత్వాలు, వేరే ఆలోచన తీరు, దానిలో తప్ప ఏంటి, దానిలో రైట్ ఏంటి అని విచక్షత ఇచ్చేటువంటి ఫిలాసఫీ బైబిల్లో ఉంటుంది. సో the Bible gives a world view by which you can test other world views. ఓకే, సో ప్రతిదానికి ఉన్న అసలు సినిమాకి వెళ్ళాలా, సిగరెట్ తాగాలా, ఓకే, అట్లాంటి ఇప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని ఉంది. ఆ విధంగా ప్రతిదీ కూడాను ప్రతి డీటెయిల్ లేదు. బట్ ఇట్ గివ్స్ యూ వరల్డ్ వ్యూ బై విచ్ యూ క్యాన్ సే దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు లడ్లు 20 లడ్లు తినొచ్చా? తినకూడదని బైబిల్లో ఉందా? లేదు. బట్ కానీ అది తింటే మన శరీరానికి మంచిది కాదు, ఇది ఆరోగ్యకరంగా ఉండదు. మన శరీరం ఏంటి? దేవాలయం. కాబట్టి దాన్ని సరిగా చూసుకోవాలి. దానికి నష్టపెట్టేది ఏది చేయకూడదు. ఇది నష్టపెట్టుద్ది. వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్,
సరిగా మితంగా తినటం, సరిగా నిద్రపోవటం, ఇవన్నీ కూడాను శరీరానికి ఆరోగ్యానికి దోహదపడుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయటం తప్పు. డైరెక్ట్గా లేకపోయినా కానీ ఇట్ గివ్స్ ఏ ఫిలాసఫీ అన్నమాట. ఇప్పుడు మనుషుల్లో ప్రతి ఒక్కళ్ళోనండి వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది. మీకు ఒక ఫిలాసఫీ ఉంటుంది, నాకు ఒక ఫిలాసఫీ ఉంటుంది, వేరే వాళ్ళకి వేరే ఫిలాసఫీ ఉంటుంది. మీ మీ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ రైట్ అని ఎట్లా తెలుసు? మనిషి పర్ఫెక్టా అని అంటే నేను పర్ఫెక్ట్ కాదు అంటారు. మరి పర్ఫెక్ట్ కానప్పుడు పర్ఫెక్ట్ అయిన ఫిలాసఫీ ఎట్లా వస్తుంది నీకు? అది దేవుడు పర్ఫెక్ట్ కాబట్టి, దేవుని వాక్యం పర్ఫెక్ట్ కాబట్టి, దేవుడిచ్చేటువంటి ఫిలాసఫీ రైట్. కాబట్టి ఇది ఒక గీటు రాయి లాగా ఉంటుంది. బైబిల్ ఒక గీటు రాయి, బైబిల్ ఫిలాసఫీ గీటు రాయి. మరి గీటు రాయి అంటే మీరు చెప్పండి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ గీటు రాయి అని గీటు రాయి అని ఎందుకంటారు? అంటే సెట్ ఆఫ్ ద థింగ్ విచ్ వీ నీడ్ టు ఫాలో. గీటు మామూలుగా బంగారం అమ్మాలన్నా కొనాలన్నా సరే కంసాల దగ్గరికి వెళ్తాం, అది టచ్ స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్లో అది గీత పెడితే ఎంత బంగారం, ఎంత రాగి పర్సెంటేజ్ దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాం అన్నమాట, ఆ గీటు రాయి. అట్లాగే బైబిల్ కూడా క్యారెట్ కాబట్టి బైబిల్ వెలుగులో ఇది గీటు రాయి ఉంటుంది. కాబట్టి ఆ ఫిలాసఫీలో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది. కాబట్టి బైబిల్ అలాంటిది. బైబిల్లో అన్ని విషయాలు లేవు, బట్ ఇట్ గివ్స్ ఎ ఫిలాసఫీ, ఫ్లాలెస్ ఫిలాసఫీ, దేవుని ఫిలాసఫీ. ఓకే, ఆ విధంగా మనం అంటే మిస్అండర్స్టూడ్ టెక్స్ట్లో బైబిల్ గురించినటువంటి మిస్అండర్స్టాండింగ్ కూడా మనం అడ్రస్ చేసుకున్నాం. ఇప్పుడు రెండవ విషయం, మీరు ఏదన్నా ప్రశ్న ఉంటే మీరు అడగండి దయచేసి. ఓకే, రెండవది ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 7 మొదటి 1 నుండి 26 వరకు దేవుడు యుద్ధం చేయమంటాడు. దేవుడు అమాలేకీయుల్ని హతం చేయమంటాడు. యోర్దాను నది దాటక ముందు తూర్పుకి యోర్దానికి కుడివైపున ఆ మోయాబు మైదానంలో ఉండి మోషే ఇశ్రాయేలుకి ఇచ్చేటువంటి సెలవు అన్నమాట, ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తిరిగి వల్లిస్తాడు. డ్యూటరస్ అంటే రెండోసారి, నోమస్ అంటే లా, రెండోసారి ఇచ్చినటువంటి లా అంటే ఒక విధంగా రిమైండ్ చేస్తాడన్నమాట. అప్పుడు చెబుతూ ఏమంటాడంటే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హతమార్చండి అంటాడు. ఓకే, దాన్ని కూడా వేరే చోట కూడా ఉంటుంది. డ్యూటరానమీ 7 కాదు, 20వ అధ్యాయం, డ్యూటరానమీ 20, 16, 17, 18 ఆ 3 వచనాలు కూడా చదువుతారా? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 16వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు అనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మంచి రైటింగ్ ఎక్కడ ఉంటుందంటే, ఈ కార్సన్ గారు ఎడిట్ చేసినటువంటి NIV స్టడీ బైబిల్ ఉంటుంది. దానిలో డ్యూటరానమీకి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడు. యుద్ధం అని ఉన్నది, మరి
చాలామంది అనుకుంటారు బైబిల్ దేవుడు యుద్ధం చేయమంటున్నాడు, వాళ్ళని హతమార్చమంటున్నాడు, ఇదేం దేవుడు అండి ఈ బైబిల్ దేవుడు అని చాలామంది చదవరు బైబిల్ని. అదే కాదు, ఎవరన్నా కానీ ఈ పాత నిబంధన చదివేటప్పుడు యుద్ధం చేయమని అంటారు కాబట్టి క్రిస్టియన్స్ కూడా చదవరు. వాళ్ళకి ఎట్లా ప్రాసెస్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు క్రొత్త నిబంధనే చదువుతారు. ఇక పాత నిబంధన దొరికి వెళ్ళరు అన్నమాట. ఎందుకంటే యుద్ధాలు అనేది అది పెద్ద ఆబ్స్టికల్ అయిపోద్ది అన్నమాట. బైబిల్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వార్, అలాంటిది ఎందుకు చదవాలి అనేటువంటిది. కాబట్టి దాని గురించినటువంటి క్షుణ్ణంగా ఆ సెక్షన్లో ఉంటుంది. ఓకే, అగైన్ స్టడీ బైబుల్, ఎన్ఐవి స్టడీ బైబుల్, జోండర్వాన్ స్టడీ బైబుల్, ఎడిటెడ్ బై డాన్ కార్సన్. ఓకే, దాని డ్యూటరానమీ ఇంట్రడక్షన్లో ఉంటుంది. అది ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు దయచేసి చదవండి. నేను దానిలో కొన్ని సమ్మరైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు దేవుడు యుద్ధం చేసి హతమార్చడం అనేది మొట్టమొదటిది, అది క్రొత్తదేం కాదు. ఎందుకంటే అంతకుముందు దేవుడు మనుషుల్ని హతం చేశాడు. నోవా ప్రణాళిక, నోవా ఆర్క్ ఆ ఫ్యామిలీ తప్ప తక్కిన వాళ్ళంతా డెల్యూజ్ ఆఫ్ నోవా. ఓకే, 8 మంది తప్ప మనుషులందరూ చనిపోయారు. ఎందువలనంటే దేవునికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవునితో సంబంధం కోల్పోయారు, మనిషితో సంబంధం కోల్పోయారు. వాళ్ళ జీవితాలు ఎట్లా తయారైనంటే చాలా దుర్మార్గంగా తయారైనవి. ఎంత దుర్మార్గంగా అంటే వాళ్ళు సమాజంగా కూడి జీవించడానికి అనుకూలంగా లేదు, అంత స్వార్థంగా. ఇక నేనైనప్పటికీ సమాజంలో ఎట్లా ఉంటాను. ఆ విధంగా దేర్ ఇంటెన్షన్స్ వర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఈవిల్ అని ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం ఉంటుంది అనమాట. ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఈవిల్ అనమాట. మరి అదైన తర్వాత కూడాను వాళ్ళు పాపం చేశారు. బబిలోను గోపురం 11వ అధ్యాయం చూడండి. కాబట్టి మానవుడు అట్లా తయారయ్యాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని హతమార్చాడు. 8 మంది, నోవా, ఆయన కుటుంబం. కాబట్టి అది మొదటిది ఏంటంటే అది క్రొత్తది కాదు. ఓకే, అక్కడంటే వాటర్ వలన నాశనం అయింది, ఇక్కడ యుద్ధం వలన. ఓన్లీ ద మీన్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అది. రెండవది ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు ఐగుప్తు నుండి నడిపించి 40 సంవత్సరాలు నడిపించి అక్కడ ఎన్నుకున్నటువంటి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతంలో ఉండి అక్కడ ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా మీరు వెళ్తున్నటువంటి ఆ టాబర్నాకిల్ ప్రత్యక్ష గుడారానికి బదులుగా ఆ ప్రత్యక్ష గుడారం అక్కడ ఉండాలి. ఎక్కడ? యెరూషలేములో ఉండాలి, కానాన్లో ఉండాలి. అక్కడ నా సన్నిధి ఉంటుంది. నా సన్నిధి ఉంటే దేర్ షుడ్ బి నో రైవల్స్. నా సన్నిధి ఉంటే నో రైవల్స్. ఇప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా వాళ్ళ సంబంధం ఎట్లా ఉంటుంది? భార్యాభర్తల సంబంధం లాగా ఉంటుంది. ఒక భార్య, ఇశ్రాయేలీలు భార్య అందాం, యెహోవా పెనిమిటి అనుకుందాం. మరి ఈ భార్య వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే భర్త చేతులు కట్టి కూర్చుంటాడా? వాడు దద్దమ్మ అంటాం అలాంటి భర్తనే. వాళ్ళు ఉండటానికి వీలు లేదు. వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని పంపించేసేయండి. కాబట్టి అది ముఖ్యం అన్నమాట. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అది గంభీరమైనది. వేరే రైవల్స్ ఉండటానికి వీలు లేదు. కాబట్టి రైవల్స్ని ఆరాధించేటువంటి వాళ్ళని హతం చేయండి. ఎందుకంటే
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు కూడా విగ్రహారాధన చేస్తారు. కాబట్టి దాన్ని బట్టి ప్రతిసారి చెప్పలేదు, అక్కడికి ఉంటుంది కాబట్టి అక్కడ హతం చేయండి, అందరినీ హతం చేయమని చెప్పలేదు. ఓకే, అది రెండవది. మూడవది ఏంటంటే అక్కడ దేవుడు ఎక్కడైతే రైవల్స్ని, మనుషులు యూదులు ఎక్కడైతే దేవునికి రైవల్స్గా ఉన్నటువంటి వాళ్ళని ఆరాధించారో వాళ్ళకి అదే గతి పట్టింది. కాబట్టి యూదులకి ఫేవరెటిజం కాదు చూపించింది, యూదులకి ఫేవరెటిజం యూదేతరులకి అన్యాయం చేయటం కాదు. ఎక్కడైతే నిజమైనటువంటి దేవునిగా ఆరాధించలేదో వీళ్ళని కూడా శిక్షించాడు. ఓకే, అది మూడవది. నాలుగవది, వేరే వాళ్ళని కూడాను ఆయన ప్రేమించాడు, వాళ్ళని వాడుకుని వీళ్ళని శిక్షించాడు. ఓకే, ఇప్పుడు దేవుడు అందరికీ దేవుడే. టెంపరీగా యేసుప్రభు వచ్చేంత వరకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జనాంగం. ఏ విధంగా ప్రత్యేకం? వాళ్ళని బట్టి ఇతరులు దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని. కాబట్టి దేవుడు అందరికీ దేవుడే. వాళ్ళకి దేవుడని రుజువు చేసుకుంటూ వాళ్ళని కూడా హెచ్చించాడు. ఓకే, అది చాలా గంభీరంగా ఉంటుందండి. అక్కడ నిర్గమకాండంలో, ఎక్సోడస్లో విన్నప్పుడు ఈదోము ఇశ్రాయేలుకి ఈడమైట్స్కి పడదు, కానీ ఈదోము గురించి వాళ్ళని ఆశీర్వదిస్తానని సుదీర్ఘంగా చెబుతాడు 2-3 అధ్యాయాల్లో. ఎందుకు అంత ఆ విధంగా? మరి వాళ్ళు ఇశ్రాయేలుకి శత్రువులు కదా, సుదీర్ఘంగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు చెప్తాడు? లేదు, దేవుడు అందరికీ దేవుడే, అందరికీ సృష్టికర్తే, అందరికీ విమోచకుడే, అందరూ ఆయనతో ఉండాలి, సంబంధం ఉండాలని ఆయనకు అభిప్రాయం. కాబట్టి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జోనా చూడండి, జోనా నినవేకి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఓకే, అషీరీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి శత్రువు, కానీ వాళ్ళ మీద దయదలిచి వాళ్ళని రక్షించాడు. కాబట్టి దేవుడు అందరికీ దేవుడే. కాబట్టి వాళ్ళని వాడుకుని వాళ్ళకి కూడా దీవెన ఉంటుందని చెప్పి వాళ్ళని హెచ్చించాడు అనమాట. అది చేసుకోవాలి. అది నాలుగవది. ఐదవది ఏంటి అంటే, ఎక్కడైతే ఇశ్రాయేలీలు వెళ్ళి హతం చేయాలని అంటారో, అంటే వాళ్ళకి అక్కడ ప్రాంతీయ రాజులు ఉంటారు. అక్కడ ప్రాంతీయ అంటే మన దేశం అంతా ఒకటిగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. డిఫరెంట్ ప్రావిన్సెస్లో డిఫరెంట్ రాజులు ఉంటారు, కింగ్డమ్స్. ఇశ్రాయేల్ వెళ్ళి ఆ రాజును పట్టుకోవాలి. ముందు రాజును పట్టుకుని ఆయన శవాన్ని చంపి శవాన్ని చెట్టు మీద వేలాడదీయాలి, ఉదయం నుండి సాయంత్రం వరకు అందరికీ కనిపించాలి. అదేంటండి, చాలా క్రూరంగా ఉంటుంది కదా. దేవుడు అట్లా ఎందుకు చేయమని చెప్పాడంటే, నా కుమారుని పంపిస్తాను, రాజుగా పంపిస్తాను, ఆయన సెలువు మీద వేలాడతాడు, ప్రజల పక్షాన, ఈ రాజుగా ప్రజల పక్షాన ఏ విధంగా వధించబడతాడో యేసుప్రభు కూడాను సిలువలో ఆ విధంగా వధించబడతాడు అనేటువంటి సూచనగా, మోడల్గా, షాడోలాగా, ఛాయలాగా, ఫోర్ షాడోలాగా ఆ రాజుని వధించాలి. ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువను సూచించేటువంటిది. అది ఐదవది. ఆరవది ఏంటంటే, అమలకాయలు, కానానీయులు వాళ్ళు టెంపరీగా వధించబడినప్పటికీ యేసుప్రభు యొక్క సిలువను బట్టి ప్రజలందరికీ రక్షణ. కానానీయులు కూడా వాళ్ళు ఇంక్లూడెడ్. కాబట్టి లాంగ్ రన్లో
వాళ్ళకి రక్షణ వస్తుంది. వాళ్ళకి రక్షణ రావాలని ఈ విధంగా దేవుడు ప్రణాళిక వేశాడు. ఓకే, అది ఆరవదే ఏడవదో లాస్ట్గా చూడండి. ఇది కొంచెం ముందే చెప్పాల్సింది. అది ఏంటి అంటే, ఆ విధంగా లేకపోతే దేవుని యొక్క ప్రజలు వాళ్ళ ప్యూరిటీ ఉండదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రత్యేక ప్రజలుగా అవలంబించటానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ వరల్డ్ వ్యూలో కల్తీ ఉంటుంది. కల్తీ లేకుండా ఉండటానికి, దేవుని ప్రజలుగా ఉండటానికి, దేవుని హెచ్చరిక చొప్పున, దేవుని ధర్మశాస్త్రం చొప్పున వాళ్ళని నివసించడానికి, కల్తీ లేకుండా నివసించడానికి క్లియర్ ఇట్ అని చెప్పాడు. ఆ విధంగా ఆ ప్యూరిటీ లేకపోతే, ఆ ప్యూరిటీ ఆ సాంప్రదాయాన్ని డెవలప్ చేసుకోలేకపోతే వారి నుండి వచ్చినటువంటి రక్షకుడు రాడు. ఆ రక్షకుడికి సంబంధించినటువంటి అంతా కూడాను, ఆ రక్షణ అంతా కూడాను వీళ్ళ యొక్క చారిత్రక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. కాబట్టి అదంతా పోద్ది. కాబట్టి వీళ్ళు ప్యూర్గా ఉండాలి అంటే ఇది జరగాలి. కాబట్టి అదొకటి. అది 8వది. ఇంకా 9వది కూడా చెప్తాను. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఏముంటుందండి? యేసుప్రభు అన్నాడు, ఎవరి కత్తితో చంపుతారో ఆ విధంగా చంపబడతారు అని పేతురుకి చెప్పాడు కదా, గెత్సెమనీ తోటలో. నువ్వు కత్తి చంపొద్దు. 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ ఏంటి? thou shalt not murder. నరహత్య చేయకూడదు. మరి నరహత్య చేయకూడదని పాత నిబంధనలోనే ఉంటే మరి యుద్ధం చేయమని వాళ్ళని హతమార్చమని ఎందుకన్నాడు? అర్థం ఏంటంటే, వ్యక్తిగతంగా యూ డోంట్ కిల్. నీకు హాని జరిగినా కానీ యూ డోంట్ కిల్. ఓకే, యూ డోంట్ కిల్ అంటే నీకు ప్రాణహాని జరిగితే నువ్వు రక్షించుకో. ప్రాణహాని జరిగితే నువ్వు రక్షించుకో. నాకు వద్దులంటే దేవుడు కాపాడుతాడంటే ఇట్ ఇస్ ఆల్ అప్ టు యూ. కానీ వ్యక్తిగతంగా నువ్వు పగ తీర్చుకోనకూడదు. యూ షుడ్ నాట్ మర్డర్ ఎనీవన్. ఎందుకంటే ఆయన ఎంత విలువ. మనిషి ఇప్పుడు యుద్ధం చేయకూడదు. ఇప్పుడు కోళ్ళని, కొంగల్ని, ఫిష్ని, ఓకే, వాటిని వధించి తినటువంటి రీతిగా మనిషిని వధించి తినకూడదు. ఎందువలన? ఆయన దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అంత విలువన్నది. సృష్టి ద్వారా విలువ ఉంది, సులువు ద్వారా విలువ ఉంది. ఆయన స్వరక్తంతో, యేసుప్రభు రక్తం కార్చి ఆయన స్వరక్తంతో కొన్నటువంటి వ్యక్తిని నువ్వు ఎట్లా చంపుతావు? యూ షుడ్ నాట్ ఈవెన్ స్లాండర్ బై యువర్ వర్డ్స్ అని యాకోబు పత్రిక 3లో ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి అంత విలువ ఉన్నటువంటి వ్యక్తిని చంపకూడదు. కాబట్టి ఇండివిజువల్ బేసిస్తో యూ షుడ్ నాట్ కిల్. కానీ యుద్ధం వచ్చినప్పుడు, ఓకే, మన దేశాన్ని కాపాడుకోవటానికి వేరే వాళ్ళు అక్రమంగా మన సరిహద్దుల్లోకి వచ్చి ప్రజల్ని ధ్వంసం చేసినప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్. అందువలన యుద్ధం, ఓకే, యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో సైనికుడిగా ప్రభుత్వం పక్షాన, దేశం పక్షాన యుద్ధం చేయొచ్చు. ఇట్ ఈజ్ నాట్ రాంగ్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ రాంగ్. ఎందువలనంటే మనుషులు యుద్ధాలు చేసుకుంటారు, వాడు వచ్చి చంపుతాడు. ప్రజలు మరి రాజు బాధ్యత ప్రజలను కాపాడేటువంటి బాధ్యత. ఈ పతనమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వార్ ఈజ్ వారంటెడ్. ఓకే, కానీ అదే కాదు బైబిల్ చెబుతుంది. పరలోకంలో
పరలోకంలో యుద్ధం అనేది లేదు. ఎస్ సార్. ఓకే, యేసు ప్రభు పరిపాలనలో వేర్ వీ డోంట్ నో, మనం చెప్పుకున్నాం కదా మొన్న, అప్పుడు యుద్ధాలు ఉండవు. యెషయా 700 BCలో చెప్పినటువంటి యెషయాయే యుద్ధాల కోసం కత్తులు కటారు తీసుకునేటువంటివి నాగళ్ళు చేసుకునేటువంటి రీతిగా పీస్ఫుల్గా వాడతారు. అలాంటిది దేవుని యొక్క పరిపాలన, అప్పుడు యుద్ధాలు ఉండవు. అంతేకాదండి, యేసుప్రభు చెప్పినప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో యేసుప్రభు పేరేంటి? సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఒక వచనం చదవండి సార్. యేసుప్రభుని గురించినటువంటి ఛాయారూపంలో చేసినటువంటి ప్రవచనం యెషయా చెబుతాడు 9:6. యెషయా గ్రంథం 9వ 6వ వచనం. 6. యూ కెన్ రీడ్ ఇట్ దే. యెషయా 9:6. కుమారుడు అనేది 7వ అధ్యాయం ఉంటుంది. 7, 8, 9 కలిపి చదవాలి. అదంతా ఒక వ్యక్తిని గురించి, ఆ కుమారుని గురించి. ఓకే, కుమారుడు, ఒక కన్యకి కుమారుడు పడతాడు, దాని గురించినటువంటి ఈ అధ్యాయాలు. ఆయన ఎవరు? 9వ అధ్యాయం ఉంటుంది. 9, 6 వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. 9, 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఆయన సమాధానకర్త, సమాధానకర్త, సమాధానానికి అధిపతి. ఓకే, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ పీస్. యేసుప్రభు ఎవరిని చంపాడా? యేసుప్రభు ఎవరిని చంపాడా? కాబట్టి ఆయన అనుచరులు ఎందుకు చంపుతారు? అంతేకాదు, వాళ్ళు జీవించడం కోసం అని ఆయన మరణించాడు. ఎస్. సొంతగా ఆయన, ఇఫ్ ఐ ఆస్ మై ఫాదర్ విల్ సెండ్ 12 లీజియన్స్ అంటాడు. ఓకే, కానీ చంపడానికి ఇష్టం లేదు. నా తండ్రి చంపాలనుకుంటే ఆయన సైన్యములపతి యెహోవా, అలాంటి చంపేటువంటి అధికారం ఉన్నప్పటికీ ఆయన చంపలేదు. ఎందుకంటే హీ కేమ్ టు బ్రింగ్ పీస్. ఓకే, మరి ఇంకొక వచనం కూడా చదువుదాం. జకరయ 9, 10, 11. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 10వ వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, రథములుండకుండా చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఓకే, గుడ్ సార్. ఇక్కడ మెస్సయా గురించి 3 విషయాలు. రాజు, ఎలాంటి రాజు? సమాధానం. అందువల్ల గాడిద మీద లేడు, గుర్రం మీద వెళ్ళకుండా. రెండవది ఏంటంటే నీతిపరుడు. ఆయన రాజ్యం ఫ్రమ్ సీ టు సీ. ఓకే, సముద్రం నుండి. ఆయన ఇశ్రాయేలుకి రాజు కాదు, మెస్సయా ఎవరు? విశ్వానికి రాజు. మూడవది, ఆయన రక్త నిబంధన చేసుకునేటువంటి, రక్తాన్ని కార్చి దాంతో నిబంధన చేసుకునేటువంటి 3 విషయాలు అన్నమాట.
ఈ ఈ 3 ఈ మట్ల ఆదివారం దినాన ఈ 3 తప్పకుండా చెప్పాలి. ఎస్ ఓకే, 9వ వచనంతోనే ఆపుతారు. అది దాని సందర్భం ఏంటంటే 9, 10, 11. ఓకే, కాబట్టి అది బైబిల్ చెబుతుంది. బైబిల్ ఎప్పుడు కూడాను మనిషిని చంపమని చెప్పదు. ఎస్ ఓకే, వాడు చనిపోయినా కానీ చంపమని చెప్పదు. కానీ నన్ను చంపేవాడు ఉంటే నన్ను కాపాడుకోవటానికి అడ్డు పెట్టవచ్చు, అవసరమైతే చంపాల్సి వస్తుంది అనమాట. కానీ సొంతగా ఎప్పుడు కూడాను ఏ క్రైస్తవుడు కూడాను వేరే వాడిని చంపటానికి అనుమతి లేదు బైబిల్లో. సమాధానపరచాలన్నమాట. సో క్రిస్టియన్స్ నెవర్ కిల్. ఎస్ కానీ మరి ఈ క్రూసేడ్స్ అని ఉంటాయి కదండి. ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పు. యేసు ప్రభు పేరట, ఓకే, పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో క్రిస్టియన్స్గా వాళ్ళు యుద్ధం చేశారు. అంటే యుద్ధం చేయటం అది వేరు, గవర్నమెంట్ లాగా. కానీ ఈ టెర్రరిస్ట్ లాగా వెళ్ళి యుద్ధం చేయటం నో. కాబట్టి అందువలన వాళ్ళు తెలుసుకుని సారీ చెప్పారు. క్రిస్టియన్స్ సారీ చెప్పారు, మిగిలిన వాళ్ళు సారీ చెప్పలే. సరే ఓకే, కాబట్టి కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ద న్యూ టెస్టిమెంట్ ఎస్ వారంట్. ఓకే, పరలోకంలో శాంతి భద్రతలు, యుద్ధం లేనటువంటి రీతిగా ఉండేది. ఆ విధంగా బైబిల్ చెబుతుందండి. కాబట్టి బైబిల్ యుద్ధాన్ని గురించి చెబుతుందనేది దట్ ఈస్ బికాజ్ యూ డోంట్ వాంట్ టు రీడ్ ద బైబిల్. ఎస్ ఎందువల్లంటే ఇక్కడ తప్పకుండాను శాంతిపరుడు, యూ షుడ్ నాట్ కిల్, యూ షుడ్ నాట్ మర్డర్ అని 10వ ఆజ్ఞ ఉంటే, అలాంటిది ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఇక్కడ ఎందుకు ఉన్నది అంటే చెప్పుకున్నాం. ఆ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవాలి సార్. మిస్అండర్స్టూడ్ నోషన్ ఆఫ్ వార్. ఓకే, మరి ఇంకా కొంచెం చెప్పుకోవచ్చు. 34వ ద్వితీయోపదేశ కాండంలోనే 34వ అధ్యాయంలో అక్కడ మోషే మరణం గురించి ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఈ పంచగ్రంథాలు ఎవరు రాశారు? మోషే రాశారు కదా. మరి ఆయన మరణం గురించి కూడా ఆయన రాశాడా? ఈ విధంగా చనిపోయాడు, ఈ విధంగా పాతి పెట్టబడ్డాడు అని అట్లా రాస్తాడు ఆయన? కొంతమంది అనుకోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈజ్ నాట్ ప్రాబబుల్. ఓకే, ఆ విధంగా జరిగి ఉండకపోవచ్చు. ఎవరో తర్వాత వచ్చి రాశారు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ మోషే ఆయన కంటి చూపు తగ్గలేదు, ఆయన బలం తగ్గలేదు అని ఉన్నది. అది ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆయన చనిపోయాడు, మరి ఆయన బలహీనుడైన చనిపోవచ్చు కదా. బలహీనుడైన బట్టి చనిపోలేదు ఆయన అని చెప్పటానికి. మరి ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే ఆయనకి వాగ్దాన భూమిలోకి అనుమతి లేదు. ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ ఆ 2 కారణాలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసిన 2 కారణాలు. అందువలన కానీ ఆయన వృద్ధాప్యాన్ని బట్టి కాదు, ఆయన 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 బలహీనుడయ్యాన్ని బట్టి కాదు, దాన్ని బట్టి కాదు ఆయన చనిపోయింది. దేవుడు ఆయన్ని శిక్షించాడు, దానిలోకి వెళ్లకుండా శిక్షించాడు. అంతేగాని నిత్య జీవాన్ని పొందలేదు అంటానికి వీల్లేదు. అక్కడ రూపాంతర కొండ మీద మోషే ఉన్నాడు కదా. ఓకే, అది సజీవుల లెక్కలో ఉన్నాడు, ఆయన రక్షింపబడ్డాడు. కానీ రక్షణ పోగొట్టుకున్నాడు అని అనకూడదు. ఓకే, ఆయన ఎందుకు పోలేదు అని అంటే ఆయన 2 కారణాలు. ఆయన బండతో మాట్లాడమన్నప్పుడు
రెండవసారి బండను కొట్టాడు. ఆ, పెట్టాడు. దానిలో రెండవది ద్రోహులారా అన్నారు. ఇశ్రాయేలీల్ని ద్రోహులారా అని సంబోధించినందుకు కూడా ఆయన దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించాడు. ఓకే, దేవుని వాక్యాన్ని ధిక్కరించాడు. ఆయన బహిరంగంగా ధిక్కరించాడు. అందరూ చూసేటట్టుగా దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించాడు. ఎంతవరకు అంటే, సో దేవుణ్ణి ధిక్కరించవచ్చు, నాయకుడిగా ధిక్కరించవచ్చు అనే ఆయన దేవుని అంత ఎక్స్పీరియన్స్ ఉండి 120 years ఎక్స్పీరియన్స్ ఉండి నాయకుడిగా ఉండి దేవుని సంగతి తెలిసి ఆయన్ని బహిరంగంగా ఎట్లా అగౌరవపరిచాడు, విసుక్కున్నాడు. ఆయన ప్రజల్లాగా, దేవుని ప్రజలని అంతకుముందు చెప్పాడు, నా ప్రజలు మీరు నా మీద పడి చేస్తున్నారు, యూ బికేమ్ ఎ పెయిన్ ఇన్ మై నెక్. ఏదో నేను తీసుకురావాలా బండ నుండి నీళ్లు, ఆయన పోషించేటట్టుగా రీతిగా. కాబట్టి అదంతా కూడాను దేవుని మాటను మర్చిపోయి చేసినట్టుగా ఉన్నదన్నమాట. ఆ విధంగా దేవుని అగౌరవపరిచాడు కాబట్టి ఆయన ప్రవేశించలేదు. ఇంకొకటి కూడా అనుకోవచ్చు ఏంటంటే, ఒకసారి కొట్టాలి, ఒకసారి కొట్టాలి, రెండోసారి కొట్టకూడదు, మాట్లాడమన్నాడు. రాతితో ఆ బండతో మాట్లాడితే బాగా సమృద్ధిగా వస్తుంది అని చెప్తే ఆయన 2 సార్లు కొట్టాడు. నిర్గమకాండం 17లో ఏమున్నది, ఆయన కొట్టమని అన్నాడు. అది బండ దేనికి సాదృశ్యం, 1 కొరింథీ 10వ అధ్యాయాన్ని బట్టి ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆ ఎనాలజీ, ఆ యొక్క ఛాయని, ఆ మోడల్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా అనుకోవచ్చు. కాబట్టి యేసుప్రభు ఆయన ఛాయగా పెట్టినటువంటి దాన్ని, అది దేవుని దృష్టిలో అది ఛాయ. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. నీకు తెలియకపోవచ్చు, మరి నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా నువ్వు చేయలేదు. అది కాబట్టి నాయకుడిగా బహిరంగంగా ప్రజల దృష్టిలో రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చి దేవుని అగౌరవపరిచి, మరి రక్షణకు సంబంధించినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ బండని, ఆ యొక్క ఛాయని, ఆ మోడల్ని డిస్ట్రాయ్ చేశాడు. కాబట్టి అది సీరియస్, అంత సీరియస్ పాపం చేస్తాడు. కాబట్టి దేవుని వ్యతిరేకంగా ఆయన ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. అంతేగాని చిన్నదే కదా దేవుడు అంతగా ఎందుకు శిక్షించాడు అని అనుకోవటం, దేవుని విమర్శించడానికి మనం ఎవరిమే. అది డెత్ ఆఫ్ మోసెస్. ఓకే, ఇప్పుడు న్యాయాధిపతులు 9:23. న్యాయాధిపతులు 9:23. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని. 24వ వచనం. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపాను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. 25వ వచనం. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద. 1వ సమూయేలు గ్రంథం 16 15 నుండి 16, 16, 17. అంటే ఇక్కడ ఏంటి అంటే, దేవుడు దురాత్మను పంపించాడు. అది దేవుడు పరిశుద్ధుడు కదా, దురాత్మను ఎట్లా పంపిస్తాడు అనేటువంటిది సమస్య అయిపోతుంది కొంతమందికి. కాబట్టి
ఇది దేవుడు దురాత్మని ఎట్లా పంపిస్తాడు కాబట్టి దేవుడు పంపించింది కాదు, దురాత్మనే పంపించింది అన్నట్టుగా చెప్తారన్నమాట. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించియున్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారితో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. ఇక్కడ సౌలు మీదకి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు దురాత్మని పంపించాడు. ఓకే, మరలా 18:10 మొదటి సమూయేలు 18:10. 18వ అధ్యాయం 10వ వచనం సార్. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటెయుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనేను. ఓకే, ఇప్పుడు దురాత్మ గురించి మనం చెప్పుకుందాం. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను పరిశోధించింది, టెస్టెడ్, శోధించింది. పరీక్షించటం, టెస్టింగ్, అంటే పరీక్ష, శోధన. పరీక్ష మంచిది, శోధన చెడ్డది అని మనం మామూలుగా అనుకుంటాం. కానీ బైబిల్లో రెండిటికి ఒకే మాట వాడారు. కాబట్టి అది ఒక విధంగా దేవుడు పరీక్షిస్తే పరీక్షలో పాస్ కావాలి అని, సైతానుడు అదే పరీక్షించితే ఆ పరీక్షలో పడిపోవాలని ఆశిస్తాడు. దాన్ని మనం శోధన అంటాం. కానీ రెండు ఒకటే. పరీక్షలో దేవుడు ఉంటాడు, సైతాన్ ఉంటుంది. దేవుని ఆశ ఏంటంటే మనం ఆ పరీక్షలో గెలవాలి అని, సైతానుడు మనం పతనం కావాలి అనేటువంటిది అన్నమాట. కానీ మన కన్వీనియన్స్ కోసం అని శోధన అంటే సైతానుడు వచ్చేదని, పరీక్ష అంటే దేవుని దగ్గర నుండి వచ్చేదని మనం కన్వీనియన్స్గా పెట్టుకుంటాం. కానీ బైబిల్లో మాత్రం అలాంటిది కాదు. ఇప్పుడు ఆదికాండం 22:1 మరి చదువుతారా? మొదటి వచనం 22:1. అబ్రహాము ఇస్సాకును. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. చాలు ఇక్కడ పరిశోధించారు. కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుంది? టెంప్టెడ్ అని ఉంటుంది. టెంప్టెడ్ మామూలుగా టెంప్టెడ్ అంటే శోధించటం అని వస్తుంది. ఇక్కడ పరీక్షించాను, లేకపోతే పరీక్షించాను, పరీక్ష పెట్టాడు, టెస్టెడ్ అని ఉంటుంది అన్నమాట. మరి యేసు ప్రభువుని ఎవరు శోధించింది ఆ అరణ్యంలో? చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం
సార్ మత్తయి సువార్త 4వ అధ్యాయం. 1:4 చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి. దేవుడు శోధింపబడటానికి అరణ్యమున ఏమన్నది 1వ వచనంలో? అపవాది చేత శోధింప శోధింపబడుటకు అరణ్యంలోనికి ఎవరు పంపించారు? పవిత్రాత్మ. ద స్పిరిట్ లెడ్ హిమ్. పవిత్రాత్మ అపవిత్రాత్మతో శోధింపబడటానికి యేసు ప్రభువుని 40 దినాలు అరణ్యంలోనికి పంపించింది. కాబట్టి అది ఎట్లా అర్థం చేసుకోవాలి? మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఈ సైతానుడు పంపించాడు అని సైతాన్ని తిడతాం. ఇక్కడ దేవుడు పంపించినట్టుగా ఉంటుంది. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు సర్వాధికారి. సర్వాధికారి అంటే సార్వభౌమత్వం, సావరింటీ అంటాం కదా. ఇది సృష్టి, ఇది సృష్టికర్త అంటే ఆకారం ఇవ్వటానికి ఇష్టం లేక దేవుడు. ఇది సృష్టి, సృష్టికి అతీతంగా ఉన్నటువంటి వాడు. దాన్నే సావరింటీ అంటాం. అంటే సృష్టిలో భాగం కాదు దేవుడు, సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు, కలుగజేసిన వాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే సృష్టితో ఇక్కడ సృష్టి ఆయనకి ఈయనకి పొత్తు లేదు అని అర్థం అన్నమాట. దేవుడు వేరు, సృష్టి వేరు అనేటువంటిది. కానీ అదే దేవుడు సృష్టితో జోక్యం తీసుకుంటాడు. సో ఒకటేమో దేవుడికి సృష్టికి ఏ పొత్తు లేదని, అది సార్వభౌమత్వం. రెండవది ఏంటంటే జోక్యం తీసుకుంటాడు, నిమగ్నుడు అవుతాడు, ఆయన పోషిస్తాడు, పరిపాలిస్తాడు, బాగోగులు చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. ప్రతిదీ ఆయన లేకుండా ఆకు కూడా అల్లాడదు. మన తల వెంట్రుకలకి నంబర్ కూడా వేసాడు. చూడండి, అంత డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట. మరి అది ఎట్లాగూ అర్థం చేసుకోవాలి? దేవుడేమో డిఫరెంట్గా ఉంటాడు, దానికి దీనికి పొత్తు లేదు, సృష్టికి ఆయనకి. ఇక్కడేమో ఆయన లేకుండా జరగదు. దాన్ని అర్థం చేసుకోవటం కష్టం. సో వీ షుడ్ నాట్ ట్రై టు డూ దాట్. కాబట్టి దేవుని గురించి ఎన్నో 2000 పేజీలు మనకున్నా కానీ దేవుని గురించి అంతా తెలియదు. ఓకే. కాబట్టి అది ఆ రెండు ఎట్లా ఉంటుంది, ఆ రెండింటిని ఎట్లా రికన్సైల్ చేయాలి? నో, వీ షుడ్ నాట్ ట్రై టు. అది మన పని కాదు, మన పని కాదు. గాడ్ ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్. కాబట్టి ఆయన గురించి క్షుణ్ణంగా మనకు కావాల్సినటువంటి వాటిని మనం తెలుసుకోవడానికి బైబిల్లో ప్రత్యక్షపరచుకున్నాడు. కానీ ఆయన గురించి క్షుణ్ణంగా తెలియదు అని మనం అది ఎంత ముందుగా తెలుసుకుంటే అంత మంచిది. కాబట్టి దేవుడు సార్వభౌముడు. ఓకే. సార్వభౌముడు అంటే ఆయనకు అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది? ప్రతి దాని మీద అది. కాబట్టి ఆ ప్రతిదీ అనేదాన్ని ఏ విధంగా అనాలంటే గుడ్, బ్యాడ్ అండ్ ఈవిల్. కాబట్టి దేవుడు పంపించాడు, బ్యాడ్ని కూడా పంపిస్తాడు. దేవుడు గాడిదని వాడుకుంటాడు, దేవుడు బబిలోనిని వాడుకున్నాడు, దేవుడు సైతాన్ని కూడా వాడుకుంటాడు. ఓకే. కాబట్టి దురాత్మను కూడా వాడుకున్నాడు. ఇప్పుడు సౌలు జ్యోతిష్కుని చెప్పే వాని దగ్గరికి వచ్చినప్పుడు సౌలుని తీసుకురా అంటే మరి విచ్చి సమూయేలు యొక్క ఆత్మను తీసుకొస్తుంది. అరే అదేంటి, దురాత్మ పైన సమూయేలు ఉంటాడు, సమూయేలు బిలీవరు, ఆయన ప్రవక్త, ఆయనకి అధికారం ఎక్కువ ఉంటుంది. మరి ఈ దయ్యపు శక్తులతో ఉన్నటువంటి ఈవిడ ఎట్లా తీసుకొచ్చింది అనేటువంటి సమస్య ఉంటుంది అన్నమాట.
దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనుకుంటే, సౌలుకి దేవుడు ఒక సందేశాన్ని వాడుకున్నాడు. ఆ విచ్, ఓకే, విచ్ క్రాఫ్ట్ చేసేట ఆయన విచ్ అంటారు. ఆ శాతబడి చేసేటువంటి ఆవిడ, ఆ సందర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. సౌలు ఏ సందేశాన్ని వినాలో ఆ సందర్భంలో దేవుడు ఇచ్చాడు. సమూయేలు ద్వారా దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు సర్వాధికారి, ఎవరినన్నా వాడుకుంటాడు. విచ్ని వాడుకుంటాడు, సైతాన్ని వాడుకుంటాడు, దేవుని వాడుకుంటాడు. కాబట్టి దేవునికి సర్వాధికారంగా ఉన్నది. కాబట్టి మనం దేవుని వైపు చూడాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి, సైతాన్ నన్ను వేధిస్తుంది, ఈ శోధనలో పడకుండా నాకు సహాయం చేయి. ఓకే, సైతాను రాకుండా. ఇప్పుడు మనం ప్రభు ప్రార్థన చేసుకుంటామండి. చివరి మాటలు ఏంటి? ఈ కీడు నుండి తప్పించుము. ఓకే, నీకే మహిమా ప్రభావాలు అనే ఆ మాటలు బైబిల్లో ఉండవు. ప్రభు ప్రార్థనలో కీడు నుండి తప్పించుము. కీడు నుండి కాదు, కీడు చేసేటువంటి సైతాన్ నుండి. ఈవిల్, ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఈవిల్ అని ఉంటుంది, ఇక్కడ ఎన్ఐబీలు అంటుంది ఈవిల్ వన్ అని ఉంటుంది. ఈవిల్ వన్ ఎవరు? సైతాన్ నుండి తప్పించుము అని దేవుడిని ఎందుకు అడగాలి? ఎందుకంటే దేవునికి అధికారం ఉంది కాబట్టి దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు కాబట్టి దేవుడు దురాత్మను పంపించాడు కాబట్టి దేవుడు దుష్టుడు అనకూడదు. అది కాబట్టి ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి చెబుతానండి, చెప్పి ఆపుకుందాం. పరమగీతాలు 8:5. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను. 8:5 అండి, అంతేగా? 8వ అధ్యాయం 5వ వచనం సార్. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలమైనదని, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. 7వ వచనం సార్. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఇంకొక విషయం అంతవరకు ఆపి 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయం సార్. పరమగీతం 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు సార్ చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా జటామాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయడి, స్నేహితులారా పానము చేయడి. 2వ వచనం సార్. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులాలా, నా పావురమా, నిష్కలంకులారా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అంతా చదివితే సార్, ఇప్పుడు ఆ అధ్యాయం అంతా చదివితే ఏ విధంగా ఉంటుందంటే, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ కథలాగా ఉంటుంది, ప్రేమ సంగీతంలాగా ఉంటుంది.
పరమగీతం ఈజ్ ప్రేమగీతం. ఓకే, పరమగీతం, స్త్రీ ప్రేమగీతం. ప్రేమగీతం. దీనిలో 3 విధాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అది క్లుప్తంగా చెప్పుకుని ఏ విధంగా ఆలోచించాలో మనం చెప్తాం. మొదటిది ఏంటి అంటే, యెహోవా ఇశ్రాయేలీయులు మధ్య ఉన్నటువంటి ప్రేమను చూయించేటువంటి గీతం. సార్ యెహోవా ఇశ్రాయేలు. ఓకే సార్. అదే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు మరి సంఘం వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ గీతం అంటాం. రెండవ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, లేదు, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ గీతం. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అంటున్నారు ఈ విధంగా అంటే, అక్కడంతా ఫిజికల్ అట్రాక్షన్, ఓకే, బాడీ పార్ట్స్, స్త్రీ యొక్క బాడీ పార్ట్స్ ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి. మరి స్త్రీ పురుషుని గురించి వర్ణిస్తుంది. అంతేకాదు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ డీటెయిల్కి మేము ఇప్పుడు వెళ్ళాం, అది చదివినప్పుడు. కాబట్టి ఫిజికల్ అట్రాక్షను, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అట్రాక్షను, ఎందుకంటే బాడీ పార్ట్స్ని వివరిస్తుంది. మరి బాడీ పార్ట్స్ని వివరిస్తే దీనికి ఎట్లా మనం అన్వయిస్తాం? దేవునికి బాడీ పార్ట్స్ ఉన్నాయా? యేసుక్రీస్తు బాడీ పార్ట్స్ని బట్టి సంఘం ఆకర్షింపబడిందా? అందులో సెక్షువల్గా లౌకికంగా ఉండేటువంటిది. ఓకే, అలాంటి వర్ణన మామూలుగా వీళ్ళు అనేది ఏంటి అంటే, ఓకే, కొన్ని విషయాలు మరి యెహోవా దేవునికి ఇశ్రాయేలీయులకి అన్వయిస్తారు. మరి చాలా విషయాలు కూడా బాడీ పార్ట్స్ సంబంధించింది కదా, మరి అవి ఎట్లా వర్ణిస్తారు? కాబట్టి కాదు, ఇది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ బాంధవ్యం, ప్రేమగీతం. పరమగీతం ఇది ప్రేమగీతం. ఇంకా వీళ్ళు ఏమంటారు అని అంటే, ఎక్కడైనా సరే పాత నిబంధనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పాత నిబంధనని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక ఛాయలాగా అర్థం చేసుకోవాలి. ఛాయ అని ఎట్లా తెలుసు? ఛాయలాగా అర్థం చేసుకోవాలని ఎట్లా ఉంటుంది? అంటే అక్కడ చెప్పినవన్నీ యేసు ప్రభు వారిలో జరిగినాయి. క్రొత్త నిబంధన చెప్పుద్ది. క్రొత్త నిబంధన రూపం. పాత నిబంధనని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో క్రొత్త నిబంధన చెప్తుంది. లేదు అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే అట్లా కాదు, పప్పులో కాలేస్తాం. అప్పుడు కొత్త నిబంధన ఏ విధంగా చెబుతుంది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఈ పరమగీతాల విషయంలో ఎక్కడైనా సరే క్రొత్త నిబంధనలో ఈ యెరూషలేముకి ఇశ్రాయేలీయులకి అన్వయించినట్టుగా ఎక్కడన్నా ఉంటుందా? యేసు ప్రభువుకి సంఘానికి అన్వయించినట్టుగా పరమగీతాల్లో ఉన్నటువంటి ఆ భాష తీరుని అన్వయించినట్టుగా ఉంటుందా? లేదు సార్, లేదు, ఎక్కడా లేదు. కాబట్టి మరి స్త్రీ పురుషుల మధ్య దాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రేమ గీతం అని అంటారు. ఆ రెండు కారణాలు అలంకార రూపంగా చెప్పబడింది. దీనిలో ప్రాక్టికల్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇంకొకటి ఏంటంటే, దాన్ని అన్వయించుకునేటప్పుడు మనం అంటే పెండ్లికి ముందు ఆ రిలేషన్షిప్ స్త్రీ పురుషుల మధ్య ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉండాలని ఈ పరమగీతం ప్రోత్సహించట్లేదు. నెవర్, ఆ విధంగా అన్వయించుకోకూడదు. కానీ పెండ్లైన తర్వాత
ఎందుకంటే క్రొత్త నిబంధన చెబుతుంది యూ కెన్ ఓన్లీ హ్యావ్ సెక్షువల్ రిలేషన్షిప్ విదిన్ ద మ్యారేజ్ ఆఫ్ విదిన్ ద రిలేషన్షిప్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ఆఫ్ వివాహ బాంధుత్వంలోనే స్త్రీ పురుషుల మధ్య రిలేషన్షిప్ ఉండాలి, నాట్ అవుట్ సైడ్. బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ డ్యూరింగ్ మ్యారేజ్ యూ కెనాట్ హ్యావ్ రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఈ పరమగీతాలని ఆ విధంగా మనం అన్వయించుకోకూడదు. ఇంకో ప్రశస్తమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే భార్యాభర్తల మీద ఉండేటువంటి అట్రాక్షన్, ఆ ఫిజికల్ అట్రాక్షన్ లేకపోతే విడాకులకి దారితీస్తుంది. అది గమనించాలి. ఇఫ్ దెర్ ఇస్ నో ఫిజికల్ అట్రాక్షన్ దెన్ మ్యారేజ్ ఇస్ గాన్. కాబట్టి భార్య భర్తలు చూసుకోవాలి, ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉండాలి, అట్రాక్ట్కి చేయాలి. ఓకే, అంటే స్పిరిచువల్ అట్రాక్షన్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్. ఓకే, ఏదన్నా కానీ ఆ ఫిజికల్ అట్రాక్షను లేకపోతే విడాకులకి, సపరేషన్కి, వేరే వాళ్ళతో అఫేర్కి దారి తీస్తుంది అనేది కూడా అది ముఖ్యం. అంటే వృద్ధాప్యంలో ఫిజికల్గా అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, అప్పటికి వృద్ధాప్యంలో అది కాదు. యూ షుడ్ నో, యూ షుడ్ లవ్ యువర్ వైఫ్ బికాస్ ఆఫ్ హర్ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ హర్. ఓకే, ఫిజికల్గా అప్పుడు ఫిజికల్గా ఉండాలి అని నేను అది చెప్పట్లేదు. ఓకే, కానీ దీనిలో ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఓకే, ఫిజికల్ అట్రాక్షన్, హస్బెండ్ వైఫ్లో ఉన్నటువంటి ఫిజికల్ అట్రాక్షన్ గురించి 66 పుస్తకాల్లో ఇది ఒక్కటే. దాన్ని కూడా తీసుకెళ్ళి దీనికి వర్తిస్తే ఇక ఆ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ దానికి చెందినటువంటి వాక్య భాగాన్ని కొట్టివేస్తున్నాం. సో ద వెరీ ప్రెషస్ బుక్ దట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ వీఆర్ రిమూవింగ్. అది డేంజర్. ఓకే, కానీ ఇంకొక విషయం మనం అన్వయించుకునేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం సిగ్గుపడతాం. ప్రకటన ఇప్పుడు ఈ సాంగ్ ఆఫ్ సాలమన్ చదివేటప్పుడు మనం సిగ్గుపడతాం. అట్లాంటి ఎక్స్ప్లిసిట్గా అట్లా బాడీ పార్ట్స్ గురించి అది అట్లా చదువుతామండి. కాబట్టి దాన్ని స్పిరిచువలైజ్ చేస్తాం, ఎందుకంటే మనం సిగ్గుపడతాం కాబట్టి. ఫిజికల్గా ఉంటే అది ఓకే, బాడీ పార్ట్స్, స్త్రీ బాడీ పార్ట్స్ అంత విధిగా మనిషి ఎట్లా చదువుతాడు అంటే సిగ్గుపడతాం కాబట్టి, స్త్రీ సిగ్గుపడుద్ది కాబట్టి మనం దాన్ని స్పిరిచువలైజ్ చేస్తాం. అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ గాడ్స్ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లంని బట్టి మనకి అప్పుడు సిగ్గుపడుతున్నాం కానీ మరి విడాకులు ఇస్తున్నాం. అట్రాక్షన్ ఈజ్ గాన్. కాబట్టి మన ఐడియాన్ని దేవునికి రుద్దకూడదు. దేవుడు చెప్పినట్టుగా మనం వినాలి, కానీ మనం సిగ్గుపడుతున్నాం కాబట్టి దేవుడు అట్లా చెప్పట్లేదు అని మనం ద సేమ్ థింగ్ ఆల్సో ఈజ్ ట్రూ ఆఫ్ ఆదికాండం 2:25. 2:25 వివాహ సమయంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం 24 వరకు చదువుతారండి. 25వ అధ్యాయాన్ని చదవరు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. అసలు దాని మ్యారేజ్ సమయంలో మెసేజ్ ఇచ్చేటప్పుడు ఏ పాస్ కూడా ఇది చదవరు. 24 వరకే చదువుతారు. 24 వరకే. అది చాలా డేంజర్. ఎందుకంటే దిస్ ఈజ్ ద లింక్ బిట్వీన్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 2. చాప్టర్ 3 verse 10 చదవండి మళ్ళా. 3వ ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం.
అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. దిగంబరిగా ఉంటుంది. 3వ అధ్యాయంలో దిగంబరిగా ఉన్నాడు అని ఆయన తెలుసుకుని, ఎందుకు తెలుసుకున్నాడు? పాపం వచ్చింది. పాపం వచ్చి. కాబట్టి పాపం లేనటువంటి వాళ్ళు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో పాపం వచ్చింది కాబట్టి వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. ట్రాన్స్పరెన్సీ అన్నమాట. సార్ కాబట్టి అది చాలా కీ. కాబట్టి భార్యాభర్తల మీద ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పేది అది. ట్రాన్స్పరెన్సీని ప్రోత్సహించేది. ఒకళ్ళొకళ్ళు దాచుకుంటాం, పాపాన్ని బట్టి దాచుకుంటాం. ఏ భర్తగాను ఏ భార్య కూడాను అన్ని సమస్యలు చెప్పడు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు చెప్పడు, అది పాపం. వీలున్నంత వరకు వాళ్ళ రిలేషన్షిప్ కాపాడుకున్నంత వరకు వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని ప్రోత్సహించేది ఆ 25వ వచనం. సార్ ఓకే, దాచుకోకూడదు. ఒకళ్ళు అయ్యారు, ఇద్దరు కలిసి ఒకళ్ళు అయ్యారు, దాచుకోకూడదు అని ప్రోత్సహించేటువంటి వచనం అది. సార్ మూడవది సార్ ఇది అంటే ఈ పరమగీతాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది. మూడోది ఏంటి అని అంటే, ఇది కార్సన్ గారి ఇంటర్ప్రిటేషన్. దానిలో ఆయన ఏమంటాడు అంటే, మొదటి ఇంటర్ప్రిటేషను ఇది ఫిజికల్గా ఉండేది, మొదటి ఇంటర్ప్రిటేషన్. అదైన తర్వాత కొన్ని వచనాలు దీనికి వర్తించవచ్చు, సంఘానికి ప్రభువుకి. ఎందుకంటే బైబిల్లో వధూవరులాగా పోల్చబడ్డారు కాబట్టి. ఓకే, యూ క్యాన్ స్టిల్ యూజ్ ఇట్ బట్ ఓన్లీ ఆఫ్టర్ దిస్. ఇది సరైన ఇంటర్ప్రిటేషన్. ఇది అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ దిస్. ఆ విధంగా చెబుతాడు. ఓకే అండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఈ 5 విషయాలు, కానీ ఇట్లాంటివి 35 ఉన్నాయి. సార్ ఎవరన్నా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నిస్తే ఆ డిస్కషన్ బాగుంటుంది. సరే, ఇంతవరకు ముగించుకుందాం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్. ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనము గల అత్యున్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతివందనాలు. కృపగల తండ్రి, దైవ గ్రంథంలో అనేకమైన అంశాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ విషయాలు అనేకులకు నా ప్రభ, మరి వారు గ్రంథాన్ని చదివేటప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. అందరిని బట్టి వందనాలు. అనేకులు ఈ కార్యక్రమం ద్వారా మరి మిమ్మును గూర్చి, రక్షణ ప్రణాళికను గూర్చి ఎన్నో అంశాలు తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. అందరిని బట్టి వందనాలు. రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ నా ప్రభా మరి చక్కగా అర్థం చేసుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సో మచ్ సార్.